గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. కాసేపట్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ మీటింగ్ స్టార్ట్ కానుంది. పార్టీ పునరుజ్జీవం కోసం భవిష్యత్తు రోడ్ మ్యాప్ పై సమావేశంలో చర్చించనున్నారు. మీటింగ్లో పలు తీర్మానాలు చేయనున్నారు సిడబ్ల్యూసీ సభ్యులు. ఇక స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్తో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించడం ఇది రెండోసారి. సమావేశాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సహా దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి 100 ఏళ్లు పూర్తి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 170 మందికి పైగా సిడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, శాశ్వత ఆహ్వానితులు అహ్మదాబాద్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్కు అటెండ్ అయ్యారు. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. కాసేపట్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ మీటింగ్ స్టార్ట్ కానుంది. పార్టీ పునరుజ్జీవం కోసం భవిష్యత్ రోడ్ మ్యాప్ పై సమావేశాల్లో చర్చించనున్నారు. మీటింగ్లో పలు తీర్మానాలు చేయనున్నారు సిడబ్ల్యూసీ సభ్యులు. ఇక స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించడం ఇది రెండోసారి. సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సహా దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అహ్మదాబాద్ నుంచి మదర్ అందిస్తారు. మదర్, ఓవర్ టు యు. సిడబ్ల్యూసీ 2 రోజుల సమావేశాలకు అహ్మదాబాద్ ముస్తాబవుతుంది. 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి ఆర్గనైజర్ ఉషా నాయుడు గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సెక్రటరీగా గుజరాత్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. వారిని అడిగి సిడబ్ల్యూసీ సమావేశంతో పాటు రేపు జరగబోయేటువంటి కాంగ్రెస్ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఉషా నాయుడు గారు, ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి అంశాలపైన చర్చకు రాబోతోంది? అంటే ఈరోజు సిడబ్ల్యూసీ మీటింగ్లో తీసుకునే డిసిషన్స్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ మీటింగు. మా పార్టీకి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఈ సిడబ్ల్యూసీ మీటింగ్లో అటెండ్ అవుతున్నారు. 164 మంది ఈ మీటింగ్ని అటెండ్ చేయబోతున్నారు. ఇందులో సీఎంస్, ఫార్మర్ సీఎంస్, మా ఫార్మర్ యూనియన్ మినిస్టర్స్, సో అందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ఎందుకంటే ఇది చాలా మహత్వపూర్వమైన సంవత్సరం. ఎందుకంటే గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి 100th ఇయర్, అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది 150th ఇయర్. సో ఈరోజు మనం చూసినట్లయితే దేశం మొత్తం కూడా చాలా డిస్ట్రెస్లో ఉంది. యువకులైతేనేమి, రైతులైతేనేమి, మహిళలైతేనేమి, అణగారిన వర్గాలైతేనేమి అందరూ కూడా రోడ్డు మీదకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయండి, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడే పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొనింది. మీకు తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు అయితేనేమి, మా రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు న్యాయయాత్ర కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది న్యాయయాత్ర? ఆయన న్యాయయాత్ర చేస్తున్నప్పుడు కూడా చాలామంది జనాలు దే హ్యావ్ ఎక్స్ప్రెస్ టు హిమ్ దట్ దే నాట్ వెరీ హ్యాపీ. సో ఈరోజు జనాల హక్కుల కోసం వాళ్ళ హక్కుల వరకు వాళ్ళని చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ సంకల్పం తీసుకుంటుంది. నాకు తెలిసి ఈ సిడబ్ల్యూసీ మీటింగు, ఈ రేపు జరగబోయే ఏఐసీసీ మీటింగ్ ద్వారా not only there is going to be a road map for Congress workers to ensure that we are ready for the fight ahead. మేడం, అంటే లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బట్ ఈ మీటింగ్స్ ద్వారా క్యాడర్ కానీ లేకపోతే లీడర్స్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ గుజరాత్కి సంబంధించి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి రాష్ట్రం ఇది. బట్ గత కొంతకాలంగా కూడా ఇక్కడ బీజేపీనే రూలింగ్లో ఉంది. దాన్ని కైవసం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నారు? నాకు తెలిసి ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీ మీటింగ్ అవ్వదు ఇది. ఎందుకంటే ఈరోజు బేసిక్లీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే కూడా బిఫోర్ ఇండిపెండెన్స్, ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, కాంగ్రెస్ పార్టీ తన స్వార్థపూర్వక రాజకీయాలు ఏ రోజు చేయలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ నాకు తెలిసి ఈ సిడబ్ల్యూసీ మీటింగు, ఈ రేపు జరగబోయే ఏఐసీసీ మీటింగ్ ద్వారా
మనము ప్రజల హక్కులను ఏ విధంగా వాళ్ళ వరకు చేర్చాలి, ఈరోజు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఖండించాలి అనే దాని మీద నాకు తెలిసి ఫోకస్ ఉంటుంది. దానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎటువంటి కుర్బానీకైనా కానీ వాళ్ళని తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి తయారు చేస్తుంది. ఈ రోజు మీటింగ్ అంటే ఎక్స్టర్నల్ సిడబ్ల్యూసీ మీటింగ్ కానీ రేపు జరిగే ఏఐసిసి మీటింగ్ ఎప్పుడెప్పుడు షెడ్యూల్ ఏ విధంగా ఉండదు? ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 6 o'clockకి సబర్మతి ఆశ్రమంలో మా ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా ప్రేయర్ మీటింగ్కి వెళ్తారు. అది అయిపోయిన తర్వాత మా సాబర్మతి తట్పర్ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది. సో ఈరోజు షెడ్యూల్ ఇది. రేపు మార్నింగ్ 9:30 నుంచి కూడా మాది సాబర్మతి తట్ మీద మెయిన్ మా ఏఐసిసి మీటింగ్ జరుగుతుంది. దానికి మా ఆల్ ఓవర్ ఇండియా నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ 3,000 మంది రేపు దానికి హాజరు కాబోతున్నారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ హిస్టారికల్ ఏఐసిసి మీటింగ్. ఎప్పటి వరకు ఉంటుంది ఆ మీటింగ్? అండ్ ఫైనల్ గా ఖర్గే గారు కానీ లేకపోతే మల్లికార్జున రాహుల్ గాంధీ గారు ఎట్లాంటి స్పీచెస్ ఉండబోతున్నాయి? అవన్నీ తెలియదండి, అది మీటింగ్ అయితే కానీ తెలియదు. బట్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఎండ్ ఇన్ ద ఈవినింగ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రజల గొంతు వినిపించడమే, ప్రజలకు సంబంధించినటువంటి న్యాయాన్ని అడగడమే లక్ష్యంగా ఈ సిడబ్ల్యూసీ ఎక్స్టర్నల్ సిడబ్ల్యూసీ మీటింగ్ కానీ ఏసీసీకి సంబంధించినటువంటి మీటింగ్ కానీ నిర్వహించబోతున్నాము. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశాలు ఒక రోడ్ మ్యాప్ గా ఉండబోయేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఆర్గనైజర్ ఉషా నాయుడు గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్ అహ్మదాబాద్.